ఆగండి, 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 ఆగండి. చిన్న సాక్ష్యం ఆగండి, ఆగండి. బాబు సీటు కోసం ప్రార్థన చేయగా దేవుని మహాకృప మనందరి ప్రార్థన బట్టి బాబుకి సీట్ వచ్చింది ఈరోజు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేయుచుంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నారండి. దేవునికే మహిమ కలుగును గాక. ఏ పాటి వాళ్ళము మనం మన ప్రార్థన మన మధ్యలో ఉండి ఆయన ఇలాగ చేస్తుంటే అలా కార్యాలు జరిగిస్తున్నారు. మీరందరూ గూడా ప్రార్థన చేయించుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అలాగే బాబుకు మరి సీట్ వచ్చింది కాబట్టి ఆర్థిక సహాయాన్ని ఇచ్చి చదువులో, జ్ఞానంలో, కృపలో దేవుడి కృపలో ఉండాలని యవ్వనస్తుడు తొట్టిల్లకుండా సహాయం చేయాలని ప్రార్థన చేద్దాము. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నీకు కూడా నా హృదయపూర్వక మరణాతర మరి ఒకసారి మెసేజ్ పెట్టినప్పుడు పేరు పెట్టమ్మా, పేరు పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడ సర్వాధికార తండ్రి, నీకు బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి కాలేజీలో సీట్ కోసం ప్రార్థించగా చక్కని సీట్ ఇచ్చిన దేవా నీకు వందనాలు. మరి ఆ బిడ్డ కాలేజీకి వెళ్ళడానికి ఆర్థిక సహాయం ఇచ్చి ఇంకా చదవట జ్ఞానము, శక్తి, బలము, ఆరోగ్యం ఇచ్చి ప్రభావ నీ కృపలో నీ బిడ్డను భద్రపరిచి యవ్వనస్తులు తొట్టిల్లకుండా నీ ఎందు భయం కలిగి పెద్దలు ఎందు గౌరవం కలిగి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే భాగ్యం దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణాత